కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు నియోజకవర్గ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మచిలీపట్నంలో పర్యటించారు. కలెక్టరేట్ అన్ని శాఖల ఉద్యోగులను కలిసి పీడీఎఫ్ అభ్యర్థి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉద్యోగ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లక్ష్మణరావు ఓటర్లకు హామీ ఇచ్చారు. కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత 20 రోజులుగా కూడా కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తే పెద్ద ఎత్తున ఆదరణ వ్యక్తమైంది. గెలుపొందుతానని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మేము పీడీఎఫ్గా 18 సంవత్సరాల క్రితం ఏర్పడి ప్రజా సమస్యల మీద, రైతాంగ సమస్యల మీద, కౌలు రైతు సమస్యల మీద, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొన్న సమస్యలు, నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండరు, ఇలాంటి అనేక విషయాల్ని ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నాం. నేను ఇప్పటికి 5 ముఖ్యమంత్రులను చూశాను ఎమ్మెల్సీగా. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి, అలాగే కార్మిక వర్గానికి సంబంధించిన అంశాలు మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి ఈ ఎన్నికలకు సంబంధించి కూడా మరి శాసన మండలిలో మనందరికీ తెలుసు, గ్రాడ్యుయేట్ 5 సీట్లు, టీచర్లకు 5 సీట్లు రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేక ప్రయోజనం కోసం సృష్టించారు. కానీ ఈ రోజున వీటిలో కూడా రాజకీయ పార్టీలు చొచ్చుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా నేను నిరుద్యోగ సమస్యల మీద, డిఎస్సి గురించి కానీ, అలాగే జాబ్ క్యాలెండర్ గురించి కానీ అన్ని అంశాల మీద నిలబడతానని చెప్తున్నాను. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కూడా కృషి చేస్తానని చెప్తున్నాను. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పేసి తెలియజేస్తూ, ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి